వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గుప్పెడంత మంది, వీళ్ళతో ఏమవుతుంది, వీళ్ళేం చేస్తారు, మా అయితే 10 రోజులు అక్కడ కూర్చుని ధర్నా చేస్తారు అంటూ కేంద్రం లైట్ తీసుకుంది. ఇక మీడియా అసలు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అందరూ లైట్ తీసుకున్నారు. గుప్పెడంత మంది కాక్రోచ్లు ఏం చేస్తారని అంతా చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ క్రమక్రమంగా తన బలాన్ని విస్తరించుకుంటూ వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీని వణికించింది. కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ కార్యక్రమం ఢిల్లీ పరిసరాలను వణికించింది. ఏకంగా పార్లమెంటు గేటుని మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే విద్యార్థుల్లో ఎంత నిరసన ఉందో అర్థమవుతుంది. అవును, కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో అలజడి రేపింది. గత కొంతకాలంగా ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం తెలుసు. సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం, ఇవన్నీ తెలిసిన విషయాలే. తాజాగా సీజేపీ ఇచ్చిన చలో పార్లమెంట్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఉదయం నుంచే ఆ ప్రాంతాన్ని, జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ పెద్ద పెద్ద బ్యారికేడ్లు నిర్మించారు. అంతేకాదు, ఢిల్లీలోని మెట్రో స్టేషన్లను మూసేశారు. ఢిల్లీ జంతర్ మంతర్కి వచ్చే మార్గాలన్నీ మూసేశారు. కానీ విద్యార్థుల నిరసన జ్వాల అన్నింటినీ ఛేదించింది. అవును, ఎటు చూసినా జనం, ఎటు చూసినా విద్యార్థులే. ఢిల్లీ సమస్తం విద్యార్థులమయమైంది. ఎటు చూసినా కాక్రోచ్ల అలజడే కనిపించింది. బ్యారికేడ్లను తొలగించారు, ముందుకే ఉరికారు. ముందుకు సాగిన సీజేపీ పార్లమెంట్ వైపు దూసుకుపోయింది. సీజేపీ మార్చ్ను నిరోధించేందుకు పోలీసులు చేయని ప్రయత్నం లేదు. భారీ బారికేడ్లు, అడుగడుగున మఫ్టీ పోలీసులు విద్యార్థులని అనేక చోట్ల నానా ఇబ్బంది పెట్టారు. వాళ్ళపై లాఠీ చార్జ్ చేశారు, వాళ్లను తరిమేసే పని చేశారు. అయినా విద్యార్థులు ఆగలేదు. జంతర్ మంతర్ దగ్గర ఉన్న బ్యారికేడ్లను విద్యార్థులు తోసేశారు. ఈ సందర్భంగా పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణమే ఏర్పడింది. అయినా విద్యార్థులదే పైచేయి అయింది. విద్యార్థులు పార్లమెంట్ వైపు పరుగులు తీశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆ గుప్పెడంత మందే దాదాపు 2 లక్షల మందిగా మారి పార్లమెంట్ వైపుకు దూసుకుపోయారు. పార్లమెంటుకు 20 మీటర్ల దూరం వరకు వెళ్ళారు. కానీ పార్లమెంట్కు చేరుకోలేకపోయారు. ఎందుకంటే అక్కడ పోలీసులు ఒక సైనిక శక్తిగా మోహరించారు. విద్యార్థులపై దాడి చేశారు, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ వదిలారు. ఆ వాతావరణం, అక్కడి పరిస్థితులు మొత్తం ఒక యుద్ధ వాతావరణంలో కనిపించాయి. పరిస్థితి ఎంతగా వచ్చిందంటే భద్రతా బలగాలు పరుగున వచ్చి పార్లమెంటు ద్వారాలనే మూసేశారు. అవును, పార్లమెంటు గేట్లన్నీ మూసేశారు, విద్యార్థులు లోపలికి రానియకుండా. ప్రభుత్వం గతం నుంచి లైట్ తీసుకున్న ఈసారి వణికిపోయిందని చెప్పాలి. ఎందుకంటే విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఒక్క రాత్రికి రాత్రే విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు రాజకీయ పార్టీల సపోర్ట్. అనేక మంది నేతలు అక్కడికి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. సినిమా తారలు, మొత్తం ఢిల్లీలో ఎటు చూసినా సీజేపీ ప్రకంపనలు. ప్రభుత్వం సీజేపీతో చర్చలైతే జరపలేదు, కానీ పార్లమెంటుకు రాకుండా గేట్లు మూసేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అనేక మంది సీజేపీ నేతల్ని, రాజకీయ నేతల్ని అరెస్టు చేశారు. సీజేపీ వ్యవస్థాపక నేత అభిజిత్ దిప్కేను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ గందరగోళం, లాఠీ చార్జీలు చేసి వీలైనంత మందిని అదుపులోకి తీసుకొని వేరే ప్రాంతాలకు తరలించారు. అయినా పార్లమెంటు ర్యాలీ ఆగలేదు, ముందుకే సాగింది. పార్లమెంటు దాకా సాగింది. పార్లమెంటుకు 20 మీటర్ల దూరం వరకు కొనసాగింది. అక్కడే లాఠీ చార్జ్, గందరగోళం. మొత్తం మీద ఢిల్లీని వణికించిన సీజేపీ
బొద్దింకలు, కాక్రోచ్లు ఢిల్లీని వణికించాయి. ఏ వీధిలో చూసినా కాక్రోచ్ల హడావిడి, కాక్రోచ్ల అలజడి. ఢిల్లీ సమస్తం వణికిపోయింది.